బాధను పంచుకోవడానికి వచ్చావా? ధైర్యం చెప్పడానికి వచ్చావా? మర్చిపోమని చెప్పడానికి వచ్చావా? నేను కూడా నా బాధ ఏదో నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నీ బాధ ఏంట్రా అది? ప్రేమికులకి దేవుడు సమంగా పంచాడు. ఏంటి ఆదిత్య నువ్వనేది? ఇంకా ఎవరి కొడుకుని? దుర్గమ్మ కొడుకువి. కాదు కాదు కాదు. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? అవును, నీకోసం మీ ఇంటికి వెళ్తే అత్తయ్య చెప్పింది, నన్ను ఆమెకు తెలియకుండా పెంచితే నన్ను నీకు తెలియదనుకుని పెంచుతుంది. కోపంలో అనడం కాదు, ఒట్టేసి మరీ చెప్తున్న ఆదిత్య నంది. నీకేమో సొంత తల్లిదండ్రులు ఎవరో తెలీదు, నాకు సొంత తల్లిదండ్రులు ఎవరో తెలీదు. నువ్వు దబాయిస్తే నేను మూసుకుని కూర్చోవాలా? బయటికి గెంటుతాను. అబ్బా చాలా గెంటవులే కానీ కూర్చో. తులసిని మీ ఇంటికి తెచ్చుకో, లక్ష్మిని మా ఇంటికి తీసుకెళ్తాను. పైగా అది కడుపుతో ఉన్న పిల్ల. ఎవరో అడ్రస్ లేని వాళ్ళ పిల్లని కోడలుగా నేనెలా ఒప్పుకుంటాను? వాళ్ళెవరో తెలియాలి, వాళ్ళ గుణగణాలు తెలియాలి. ఈ ప్రశ్న చాలా మంది అడిగారు. అయినా నువ్వెవరు నన్ను అడగటానికి అనటానికి? దాన్ని తెచ్చుకోవడం తెచ్చుకోకపోవడం నా ఇష్టం. మా కుటుంబ విషయాల్లో తలదూరిస్తే చిట్లిపోతుంది. జాగ్రత్త. పోతలకి లే లే పైకి వెళ్ళవతలకి. చచ్చు సలహాలు ఇస్తోంది, చచ్చు సలహాలు. ఎవరు అడిగారు? అసలు నిన్నెవరు అడిగారు? అయితే మా లక్ష్మిని మా ఇంటికి పంపించు. మీ లక్ష్మ ఎలాగా? నా మేనల్లుడు భార్య. ఓ అయితే గీతే ఈ రాహులు మీ ఆయన మేనల్లుడు. నీ మేనల్లుడు ఎలా అవుతాడు? అయినా అది చీకొట్టి వస్తే సిగ్గు లేకుండా నువ్విలా వచ్చి పంపించు అని అడుగుతున్నా. ఈ మాట దాంతో అని చూడు, చాచి చంప పగల కొడుతుంది. అది చంపలు పగల కొట్టడం ఏంటి? ఏంటా ఇందాకన్నావే మేనల్లుడు అని? వాడు చేసిన పనికి అలాంటి వాడికి పెళ్ళాంగా రమ్మంటున్నందుకు దాన్ని కదిలించి కాపురానికి రా అంటే మీ అందర్నీ 420 కింద జైల్లో, వాడికి నిర్భయ కింద ఉరి వేయిస్తుంది. పంపిస్తే తీసుకువెళుతుందంట. ఇప్పుడు తీసుకెళ్తావా? ఇలా కాపురాలు రాల్చాలని చూడొద్దు దుర్గమ్మ. ఓయబ్బో నువ్వు తెగ నిలబెట్టావులే. కాలనీలకి కాలనీలు మంగళగిరిలో అమరావతిలో నీ పేరునే ఉన్నాయని చెప్పింది. చాలే, వెళ్ళు. కాపురానికి తెచ్చుకొని ఆ మాయదారి దానికి ఈ వక్రబుద్ధిది వత్తాసు పలకడానికి వచ్చింది. అది కాదు. నువ్వు చెప్పేది ఏది కాదు. నేను వినను. ఇక నువ్వు బయలుదేరు. వెనక్కి తిరక్కపోతే నేను ముందుకు నడిచి నిన్ను వెనక నుంచి నెట్టుకెళ్లాల్సి వస్తుంది. ఏంటి అర్థం కాలేదా? మెడ పట్టుకుని గంటుతా అంటున్నాను. ఆహా, ఇలాగే చేస్తూ ఉండు. ఎప్పుడోకప్పుడు అంతా కలిసి నిన్ను ఆ పనే చేస్తారు. రాజు గొప్ప మొండి గొప్ప అంటే మొండే గొప్ప అన్నట్టుంది. వెళ్ళు. నా చేతిలో తన్నులు తినందే దీని రోగం కుదిరేలా లేదు. నన్ను ఇలా మోసం చేశారు. నా దగ్గర ఎందుకు దాచారు? అయ్యో, ప్రియా నా కోసం ఎంత కంగారు పడుతుందో. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళావే అని అడిగితే అడగటానికి నువ్వెవరు? కన్న తల్లివా అంటే దాని మనసులో మమ్మల్ని ఏమనుకుంటుందో, ఇంతకాలం చెప్పలేదని ఎంత కోపంగా ఉందో అడిగి అనిపించుకోవడం కన్నా అడగకుండా ఉండడమే మంచిది.
ఏమైంది ప్రియా? చూడగానే అంత స్పీడ్గా వచ్చి సడన్ గా బ్రేక్ వేసినట్టు అలా ఆగిపోయావు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే అని అరిచే మూడ్లో వచ్చావు కదా. అడగలేదే? అడగడానికి ఏం అడ్డొచ్చు ఆగావు? నాకు మీరు నా కన్న తల్లిదండ్రులు కాదు అని తెలిసిపోయింది కదా. అలా అడగడానికి నువ్వెవరు? అడిగే హక్కు నీకెక్కడిదిలే అని ఆగావా? నవమాసాలు మోసి కన్నదానివా అని ఎక్కడ అడుగుతానో అని అనుమానం వచ్చి ఆగిపోయావా? చెప్పు ప్రియా, అంతేగా? అది అది ఏం ప్రియా, ఎందుకంత భయపడుతున్నావు? మాట్లాడవే. చూడు సాంబయ్య, ఏమీ మాట్లాడడం లేదు. తను నన్ను పరాయి దానిలా చూస్తుంది. అడిగే హక్కు కోల్పోయిన దానిలాగా నిలబడింది. తను నాకు అమ్మ కాదు అని తనకు తానే అనుకుంటోంది సాంబయ్య. అవును కదా? అది కాదు, నిన్ను చూడగానే ప్రాణం లేచొచ్చింది, ప్రేమ పొంగుకొచ్చింది. అంతలోనే మేం తప్పు చేశామా అని నా మనసుకు నాకే అనిపించింది. ఏం అడుగుతావో ఏమో అని జంకాను. అడుగు ఆగిపోయింది. పొత్తిళ్లలో ఉంచి ఎత్తుకొని పెంచిన దానివి, ఇంత చేసిన దానివి, నన్ను చూసి నువ్వు జంకడమేమిటి? అయినా నేనేం అడుగుతాను? నన్ను కన్నవాళ్ళు ఎవరు అని, అంతేగా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తే మిమ్మల్ని కాదు అని వెళ్ళిపోతానేమో అన్న భయం. అంతేనా ప్రియా? ఇలా నాకు తెలియగానే అలా పరాయి వాళ్ళు అయిపోతారా? వాళ్ళు అయిన వాళ్ళు అయిపోతారా? అలా ఎప్పటికీ కారమ్మా. మిమ్మల్ని నా ప్రాణంలా భావిస్తున్న దాన్ని. ఎప్పటికీ మీరు వేరు అని నేను అనుకోనమ్మా, అనుకోలేను. ఈ తులసి ఎప్పుడు మీతోనే, నీ కూతురే. మీరే నా అమ్మా నాన్న. నా మీద మీకు అన్ని హక్కులు ఉన్నాయి. మీకు ఇంతకు ముందులాగే నా మీద అంత స్వతంత్రం ఉంది. 9 నెలలు మోయకపోతేనే 20 ఏళ్ళు గుండెల్లో దాచుకుని పెంచారు. మనసు నిండా మోసి పెంచారు. నెత్తిని పెట్టుకొని చూసుకున్నారు. ప్రేమను పంచి అనురాగాన్ని అందించి
డబ్బు కావాలి. నా అమ్మ నాన్న మీరే కావాలి, అంతే. మీరే నా అమ్మ నాన్నలు కావాలి, అంతే. పిచ్చి ప్రియా, నీ కూతుర్ని అడగడానికి జంకావా? ఏంటి సంబయ్య, చిన్న పిల్లాడిలాగా నువ్వు కూడా ఏడుస్తున్నావు? ఇంత ప్రేమని కాదనుకొని పోవడానికి నేనేమి మూర్ఖురాల్ని కాదు. మీ పెంపకంలో పెరిగిన దాన్ని ద్రోహం చేసే బుద్ధి ఎలా వస్తుంది? నేను ఎక్కడ పుట్టినా ఇక్కడ దాన్నేనమ్మా, మీ దాన్నే. దుర్గమ్మ ఎవరెవరని వేధిస్తుంటే ఆవిడ నోరు మోయించడానికే అసలు ఆ తల్లిదండ్రులు ఎవరు అని తెలుసుకోవాలనుకున్నాను, కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు. సరే సరే సరే, ఎంతసేపు ఇక్కడ? మాయ, అత్తయ్య, తులసి, పదండి వెళ్దాం. తులసి, రామా. ఇదిగో ఇదే మరి. నన్ను రామ్మ అంటావేంటి? ఏంటి లక్ష్మి ఇది? కాలం కాని కాలంలో అకాల వర్షమని ఓ పండగ పబ్బమా? శుభకార్యమా? శుభవార్త? ఏంటి టపాసులు కాలుస్తున్నావు? మీకు కాలం కాని కాలం పిదప కాలం, కరువు కాలం కావచ్చు గాని నాకు మాత్రం కలిసొచ్చిన కాలం. ఏ కడుపులో వాడు కడుపులోనే ఉండగానే ఇంకొకటి నడిచొచ్చేసాడా? ఏయ్ తులసి, నువ్వే కదే కలిసొచ్చిన కాలం అని అన్నావు. దీపావళి ఎందుకు జరుపుకుంటారు? నరకాసురుడు పోయాడనే కదా. అలాగే నరకాసురుడు మా ఇంట్లో కూడా ఒక శాల్తీ ఉంది. ఆ శాల్తీ ఇంట్లోంచి పోయింది, మా పీడ వదిలిపోయింది. నాకివాళ దీపావళితో సమానం. అందుకే నేను సంతోషంగా పటాసులు కాల్చుకుంటున్నాను. నువ్వు ఎవరిని నరకాసురుడు అన్నావో పీడ అన్నావో నాకు అర్థమైంది. నువ్వు అన్న తులసినేగా? పీడ నేను కాదే, అసలు సిసలైన పీడ ఏళ్ల తరబడి ఆ ఇంట్లో పడి తింటున్నారే మీరు. నరకాసురుడు మీ నాన్నమ్మ, ఆదిత్య కృష్ణుడు, నేను సత్యభామని. ఆహా, మరి నేను చుప్పనాతివి, సూర్పనకవే. నీ ముక్కు చెవులు కోసి మేం చేసుకోవాలే దీపావళి. చూరు పట్టుకుని వేలాడుతూ సిగ్గులేని బతుకు బతుకుతున్నది నువ్వు. నన్ను పీడ అంటావా? చిన్న మెదడు చిట్లుతుంది, జాగ్రత్త. ఏంటి జాగ్రత్త అంటున్నావు? కొడతావా? ఇంతకు ముందు సాగినట్టు నీ ఆటలు సాగవమ్మా. ఏ కొత్తగా కొమ్ములేమైనా వచ్చాయా? నీ కొమ్ములు కోసేసింది మా అత్తయ్య. ఏయ్ వాగు డబ్బు, వెళ్ళు లోపలికి వెళ్ళు. ఏంటి బావా? ఏ చీపో చీపో అంటావు? నేను నీకు అంత తేలిగ్గా కనపడుతున్నానా? నువ్వు అత్తయ్య మాటకి విలువ ఇవ్వలేదు కానీ
విని బుద్ధిగా నన్ను పెళ్లి చేసుకుంటే నేనేంటో నా విలువేంటో నీకు తెలిసొచ్చేది. ఈ పిడత మొహాన్ని ప్రేమించి దీని మెళ్ళ తాళి కట్టి ఆ ఛాన్స్ కోల్పోయావు బావా. అయినా ఇంకెన్ని రోజుల్లే. నా విలువ తెలిసొచ్చే రోజు తొందరలోనే వస్తుంది. అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటే ఇంకా ఆ పిచ్చిలోనే ఉన్నావా? ఆదిత్య పక్కన మరెవరో నా స్థానంలో నిలబడలేరు. ఆ ఇంట్లో కోడలిగా పోస్టు నీలాంటి వాళ్ళు ఈ జన్మలో సంపాదించలేరు. ఇది శాసనం, రాసి పెట్టుకో. హలో, నువ్వు కాదు శివగామివి శాసనం రాసి పెట్టుకో అనడానికి. అత్తయ్య దుర్గమ్మ, అత్తయ్యే శివగామి. ఆవిడ మాటే శాసనం. తనే ఒక శక్తి, ఆమెకి ఎదురు లేదు. అక్కడ ఆల్రెడీ రేపు ఆ ఇంటికి కాబోయే కోడల్ని నేను అని, ఆదిత్య భార్య స్థానం నాది అని ప్రకటించడం జరిగింది. నేను రాని నవ్వటం ఖాయం. లక్ష్మి, పిచ్చి మొహందానా, ఏంటి నోటికి ఎంత వస్తే అంత వాగటమేనా? యువతల తాళిగట్టిన వాడిని, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని, నా ముందే వాడు మొగుడు నేను రాణిని అంటున్నావు. చిచి, నువ్వే మొగుడు. నువ్వంటే నాకు అసహ్యం అని చెప్పాను కదా. నీ పాపం నేను మోస్తే కదా నువ్వు తండ్రి అనడానికి. నలిపి నలిపి పారేస్తా. ఏం మాటలేవి? ఆడదాని మీనా నలిపేస్తా అంటానికి నీకు నోరెలా వచ్చిందే? పిచ్చి వాగుడు వాగితే పాతేస్తా. నా భార్యగా బతకాలి, లేదంటే నరికి పోగులు పెడతా. జాగ్రత్త. ఆగరా, ఎందుకు అలా కొడతావు? మరి లేకపోతే ఏంటా వాగుడు? కట్టుకున్నాడు ఉన్నాడని లేదా? ఆదిత్య పెళ్ళనవుతా, ఆ ఇంటి కోడలనవుతానంటుంది. అది ఒట్టి తింగర్దిరా. చీ కొట్టినా వెళ్లకుండా నా వెనకాలే పడుతున్నావు. సిగ్గు లేదా నీకు? ఈ జన్మకి నేను నీ భార్యని కాను. సంతోషం పట్టలేకపోతున్నాను. సంబరం జరపాల్సిందే, వాళ్ళు ఏడ్చి చావాల్సిందే, టపాసులు కాల్చి వస్తాను అని నవ్వుతూ వెళ్ళి ఏడుస్తూ వస్తున్నావేంటే? మంద ఒక్కటైంది, గుంపుగా వచ్చారు. నా సంతోషం మీద నీళ్లు పోశారు. ఆ రాహుల్ గాడు నన్ను కొట్టాడత్తయ్యా. కొట్టాడా? అసలేం జరిగిందే? నేను టపాసులు కాలుస్తుంటే ఇటు నుంచి ప్రియా వాళ్ళు, అటు నుంచి రాహుల్ వాళ్ళు, వాళ్ళ అత్తయ్య రాక్షసి వచ్చారత్తయ్య. ఆదిత్య పక్కన మరెవరో నా స్థానంలో నిలబడలేరు. ఏం మాటలేవి? ఆడదాని మీనా నలిపేస్తా అంటానికి నీకు నోరెలా వచ్చిందే? ఆ తులసి పొగరుగా దుర్గమ్మ చెప్పినంత మాత్రాన డిఎన్ఏ రిపోర్ట్ తప్పైపోతుందా? ప్రియ నాకు తల్లి కాకుండా పోతుందా? అయినా దుర్గమ్మ ఏంటి చెప్పేది అని వాగింది. ఆ తులసి సైగ చేసింది, వాడు నన్ను కొట్టాడు. కొట్టాడా? పదవే, పద రా. పద రాహుల్. ఏయ్, ఆడంగి విధవా, ఆడదాని మీద చేయి చేసుకుంటావా?